ఎక్కడ హెల్మెట్ పెట్టుకునేది దేనికోసం హెల్మెట్ పెట్టినట్టు దేనికోసం దేనికోసం మీ గురించేనా మరి ఎవరిని మోసం చేద్దామని అమ్మగారు వస్తారు ఇప్పుడు నన్నేం మోసం చేయలేదు మీరే మోసం చేసుకుంటారు వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు బస్సులో వెరీ గుడ్ కింద స్ట్రిప్ కూడా పెట్టు ఒక చేతితో హెల్మెట్ ఒక చేతితో స్టీరింగ్ పట్టుకుంటే ఏమవుతుంది మీతో పాటు అమాయకతరం కాబట్టి హెల్మెట్ పెట్టుకునే వాళ్ళకి కూడా వెలుగుతుందో అది కాలేజ్ ఎరుగుతుంది అక్కడి నుంచి ఇలా తీసుకున్నారు పెద్దోడు తీసుకున్నాను ఎవరు వెంకటేషా విక్టర్ వెంకటేష్ కదా పెద్దోడు చిన్న హెల్మెట్ ఏదండి ఎక్కడండి ఇక్కడే ఇక్కడే మీకు అది కదండి బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకోమని పదే పదే చెప్తున్నాం ఇదే జంక్షన్ లో రోజుకి 60,000 రూపాయలు కనిపిస్తుంది అయినా కానీ మీరు ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడే అన్నారు పెద్దోడు తీసుకున్నారు విక్టర్ వెంకటేష్ గారు పెద్దోడు అండి మరి ఎవరండి మరి చిన్నోడా బండి వేరే నడిపేవా లైసెన్స్ లేకుండా ఎంత వయసు 18 అండర్ ఏజ్ హెల్మెట్ లేదు ఇంకా బండి కూడా మీద లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారు చుట్టాలతో ప్రూఫ్ ఏమన్నా ఉందా ఆర్సీ కానీ ఏ ఊరి మీది శ్రీకాకుళమా బండి వేసుకొస్తారండి అక్కడి నుంచి చెప్పులు కొని వచ్చాము వెళ్ళాల్సింది టెలిఫోన్ మళ్ళీ రిటర్న్ వచ్చాను హెల్మెట్ అయినా మినిమం పెట్టుకోలేదు కదా చదువుకుంటున్నారా ఇంటర్ నీది శ్రీకాకుళమేనా నీ బండి సీజ్ అవుతుంది తెలుసా మీకు 11,000 ఫైన్ పడుతుంది మీకు అండర్ ఏజ్ వితౌట్ లైసెన్స్ మీకు బండి ఇచ్చినందుకు కానీ వాళ్ళకి అవి కూడా దీని బండి మీద పేరు మీద పడతాయి మొత్తం 11,000 రూపాయలు ఫైన్ కడితేనే రిలీజ్ చేస్తారు స్కూల్లోని అవేర్నెస్ ప్రోగ్రాంలు అయ్యి లేవా ఏమని ట్రాఫిక్లో ఎలా ఉండాలి ట్రాఫిక్ బండి నడుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి చెప్తారు కదా 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి అన్ని తరగతుల్లోని ట్రాఫిక్ గురించి చెప్తారు జేబ్రా లైనింగ్ గురించి సిగ్నల్స్ గురించి హెల్మెట్ పెట్టుకుని నడపాలి హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది అన్నీ చెప్తారుగా మరి లైసెన్స్కి ఎన్ని సంవత్సరాలు నిండాలి 18 18 సంవత్సరాలు నిండితే లైసెన్స్ మీకు 18 వచ్చినాయి కాబట్టి మీరు దేంట్లోకి వస్తారు మీరు అండర్ ఏజ్లోకి వస్తారు మీరు బండి నడిపినందుకు మీకు 5,000 అయితే బండి ఇచ్చినందుకు ఓనర్కి 5,000 మీరు ఇంకో దీంతో ఏదైనా యాక్సిడెంట్ చేశారనుకో 3 నెలల వరకు బండి ఓనర్కి 3 నెలల వరకు జైలు పడుతుంది మరి అయినా సార్ జాగ్రత్త ఏం తీసుకోలేదు మరి దగ్గరికి వచ్చాం సార్ చెప్పులు కొనుక్కుంటారు దారి మర్చిపోతారు మరి వెళ్ళండి మీ పెద్దోళ్ళకి ఫోన్ చేసుకోండి బండికి ఇలాగ ఫైన్ పడింది ఇంత ఫైన్ కడితేనే కానీ ఏమంటున్నారు ఏం చేయాలో కనుక్కోండి లేకపోతే కనుక ముత్యాలంపాటు ట్రాఫిక్ స్టేషన్ సాయిబాబా గుడి పక్కన ఉంటుంది అక్కడికి రండి సాయంత్రం మీ పెద్దోళ్ళు తీసుకుని ఓకే వెళ్ళండి లైసెన్స్ ఉందా మీకు లైసెన్స్ లేదా వయసు ఎంత 27 హెల్మెట్ కాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు ఇప్పుడు వచ్చేటప్పుడు తీసాను ఇప్పుడే అంటే నేను చూస్తున్నప్పుడు నాకు తెలియాలని చెప్పి హెల్మెట్ తీసి నాకు పట్టుబడాలని చెప్పి బ్యాకరీ ఉంది మన బ్యాకరీ డెలివరీ ఇచ్చేసి వీటి నుంచి వస్తాం అదే ఇక్కడ పోలీసులు పట్టుకుంటారా లేదా అని చెప్పేసి కాళ్ళ దగ్గర పెట్టారా లేదు మామూలు తీసాను ఇక్కడ మామూలుగా బండి ఇక్కడ డెలివరీ కోసం అని చెప్పి తీసి వస్తున్నాను పక్కనే స్టోర్ మాది ఆర్కే కంప్యూటర్స్ ఫుడ్ చేస్తున్నామని చెప్పి మరి హెల్మెట్ పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలి ఇక్కడ డెలివరీ చేసి ఇప్పుడు తీసాను లైసెన్స్ లేదు లైసెన్స్ లేకపోతే ఫైన్ ఎంత పడుతుంది తెలుసా ఎంత అన్నీ నాలెడ్జ్ ఉంది 5,000 రూపీస్ లైసెన్స్ లేకపోతే మరి డెలివరీ కోసం ఇచ్చేసి అసలు బండి నడపాలంటే ముందు లైసెన్స్ ఉండాలక్కర్లేదా హెల్మెట్ అయితే చాలా దూరం ఇంకా ఉండాలిగా మరి ఏది లైసెన్సే లేదు ఇంకా హెల్మెట్ అయితే కాళ్ళ దగ్గర పెట్టారు అంటే వైలేషన్ చేస్తే మేము పట్టుకోవా ట్రైల్ వేస్తారు ఏది మన ఆలీ గారు ఏదో చెక్ చేస్తాడు కదా మిషన్ పని చేస్తుందో లేదో ఆ టైప్లో మమ్మల్ని అయినా చెక్ చేస్తున్నారు ఇలా పట్టుకుంటారా పట్టుకోరా ఫైన్ వేస్తారా వేయరా
ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి మరి. మీరు వైలేషన్ అదే ఎలా ఉండవు సార్ హెల్మెట్. హెల్మెట్ ఇది చాలా బరువు కూడా ఉంది. 2000 సార్. బరువు కూడా ఎక్కువ ఇది. నాది R15 అండి, తమ్ముడిది. R15 మరి దానికన్నా పెడతావా? నా దానికి కన్ఫర్మ్ సార్, పెట్టుకోకుండా అసలు అన్న బండికి. ఇది ఇప్పుడు డెలివరీ ఇచ్చేసి ఇది కదా R15 అడుగుతున్నా. మరి నీ లైసెన్స్ ఎందుకు తీసుకోలే? డబ్బులు లేవు సార్ దానికోసం. R15 నడిపి వాడి దగ్గర డబ్బులు లేవు. లాస్ట్ 2 months నుంచి లీటర్ 30-35 కిలోమీటర్లు వస్తుంది. ఆ బండి నడిపి వాడి దగ్గర డబ్బులు లేవు, లైసెన్స్ తీసుకోలేదు. నిజంగా సార్. ఇక్కడైనా కనిపిస్తుందా? జాబ్ లాస్ అయింది సార్ లాస్ట్ 2 months నుంచి. అది చెప్పు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను సార్ అని చెప్పాలి, అంతేగాని డబ్బులు లేవు R15 అడుగుతాను నేను. మన సిపి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మినిమం అండ్ మ్యాక్సిమం సిటీ లిమిట్స్లో ఇక్కడ హెల్మెట్ కంపల్సరీ పెట్టించుకోండి. హెల్మెట్ పెట్టుకోకపోతే కంపల్సరీ ఫైన్ పడుతుంది. ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు మీరు లైసెన్స్కి ఎంత పడుతుంది? 5,000. 2 కలిపి 6,000 ఫైన్ కట్టుకుని వెళ్ళాలి. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.